కన్నీరు కారుస్తున్నావా? అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నీ దుఃఖాన్ని సంతోషంగా నేను మార్చబోతున్నాను. హల్లెలూయా. సంతోషంగా మారబోతుందని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. కాబట్టి ఈ రోజు నువ్వు ప్రలాపిస్తున్నావు, ఏడుస్తున్నావు, కన్నీరు విడుస్తున్నావా? అయితే దేవుడు నీ దుఃఖముకు ప్రతిగా సంతోషాన్నిగా మార్చబోతున్నాడండి. కాబట్టి ఈరోజు నీళ్ళున్న ప్రతి బాధ శాశ్వతం కాదండి. ఇక మీరు అనుకుంటున్న నా బాధ ఇక శాశ్వతంగా నాతోనే ఉంటట్టుంది, నా కన్నీరు నాతోనే ఉంటట్టుంది, నా దుఃఖం నాతోనే శాశ్వతంగా ఉండేటట్టుంది అని మీరు అనుకుంటున్నారా? లేదండి. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, శాశ్వతంగా అసలు మీకు ఉండదంట. ఇది ఆశీర్వాదానికి ఒక చక్కనైన మార్గం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా కదండి. ఈ బాధ నుంచి శాశ్వతంగా మిమ్మల్ని విడిపించి ఒక చక్కనైన ఆశీర్వాదము, ఒక మంచి మార్గాన్ని దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు కన్నీళ్ళు వెనుక ఉన్న కారణాన్ని దేవుడు తెలుసుకొని సంతోషంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ దుఃఖానికి, నీ కన్నీటికి ఏదైతే బాధ ఉందో